ఆ జిల్లాలోని వైసీపీ కీలక నేతలకు జనసేన జ్ఞానం వేస్తోంది. ఓ మాజీ మంత్రి ఈ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొందరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు జేఎస్పీలో చేరగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా త్వరలో జాయిన్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. ఈ నెలలో నిర్వహించే బహిరంగ సభ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పే అవకాశం ఉంది. ఇంతకీ వైసీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఏ జిల్లా? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో మాజీ మాస్ లీడర్. కానీ ఈయన పాలిటిక్స్ క్లాస్ గా ఉంటాయి. సైలెంట్ గా ఆపరేషన్ నిర్వహించి ప్రత్యర్థులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వైసీపీలో ఎమడలేక జనసేనలోకి వచ్చిన మాజీ మంత్రి ఇప్పుడు పవర్ పాలిటిక్స్ ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టేలా పావులు కదుపుతున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలకు గాలం వేసి జనసేన వైపు లాగే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ పై నమ్మకం లేని లీడర్లు బాలినేనితో టచ్ లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఇమడలేని వారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. త్వరలో ఒంగోలు వేదికగా జనసేన బహిరంగ సభకు ప్లాన్ జరుగుతోంది. అప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జేఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ తో మాజీ మంత్రి బాలినేని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీకి ఇక ఫ్యూచర్ లేదని కొందరు నేతలు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూస్తుంటే ఫ్యాన్ పార్టీ పుంజుకోవడం కష్టమన్న వాదనలు ఉన్నాయి. వైసీపీని పట్టుకొని వేలాడితే రాజకీయ భవిష్యత్తు బుగ్గి అవ్వడం ఖాయమని భావిస్తున్నారు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచనలో ఉన్న వారంతా టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు జనసేన బాట పట్టేందుకు రెడీ అయ్యారు. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకుంటానని మాజీ మంత్రి ప్రకటించడంతో ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలకు బాలినేని టెన్షన్ పట్టుకుంది. వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు జేఎస్పీ వైపు చూస్తుండటంతో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో జెండా మోసేవారు కూడా కరువయ్యే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న బాలినేని వైసీపీ నేతలను చేర్చుకుని జగన్ను దెబ్బకొట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. ఒంగోలు నుంచి 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. ఒంగోలు నుంచి 2 సార్లు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన బాలినేని కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పక్కన పెట్టారు. ఆ తర్వాత నుంచి పార్టీలో అసంతృప్త నేతగా కొనసాగారు. సొంత జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించకుండా ఇతర జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా పంపడం నచ్చలేదు. తన కనుసన్నల్లో నడిచే ప్రకాశం జిల్లా పాలిటిక్స్ చేజారిపోవడంతో అవకాశం దొరికితే పార్టీ నాయకత్వంపై అక్కసు వెళ్లగక్కేవారు. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని టీడీపీ తరపున బరిలో దిగిన దామచర్ల జనార్దన్ చేతిలో 34,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం మింగుడు పడని పరిణామంగా మారింది. దీంతో జగన్ తీరుతో రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయానని ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. తనను ఇబ్బంది పెట్టిన పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. ఆపరేషన్ ఆకర్షను ప్రారంభించిన బాలినేని ఇప్పటికే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకుని ఇప్పుడు మరికొందరికి గాలం వేశారు. గత ఎన్నికల్లో వైసీపీలో టికెట్లు దక్కక నిరాశ నిస్పృహలో ఉన్న ఫ్యాన్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. జనసేనలో చేరితే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తారని హామీ ఇస్తున్నారు. మార్కాపురం నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు కనిగిరి మాజీ శాసనసభ్యుడు జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై మాజీ మంత్రి బాలినేని జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చించారు. ఈ నెలలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో బాలినేని అలజడి నెలకొంది. ఎందరు నేతలు జనసేనలో చేరుతారో అన్న టెన్షన్ వైసీపీ ముఖ్య నేతలను వెంటాడుతోంది. దీనిపై ఆరా తీస్తున్నారు.
గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీకి పురుడు పోసిన బాలినేని ఇప్పుడు అదే పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జిల్లాలో సాగుతోంది. ప్రకాశం జిల్లాలో బాలినేని ఎఫెక్ట్తో ఫ్యాన్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో చూడాలి.